కాసేపట్లో ఏపీ సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల, డోలా వర్చువల్గా సమావేశం కానున్నారు. ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వ ఆదాయ వనరుగా రుషికొండ భవనాలను మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది. రుషికొండ భవనాల నిర్వహణ, విద్యుత్ కోసం నెలకు 25 లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని అన్నారు మంత్రి దుర్గేష్. రుషికొండ భవనాల వినియోగంపై ఇవాల్టి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించనున్నారు. కేబినెట్లో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తారు. కాసేపట్లో ఏపీ సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల, డోలా వర్చువల్గా సమావేశం కానున్నారు. ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వ ఆదాయ వనరుగా రుషికొండ భవనాలను మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి రుషికొండ భవనాలకు సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద గతంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. కందుల దుర్గేష్, పయ్యావుల కేసు, అదేవిధంగా డోలా బాల వీరాంజనేయ స్వామి గతంలో 3-4 సందర్భాల్లో భేటీ అయ్యారు. అయితే ఇవాళ దీనికి సంబంధించిన సమావేశం వర్చువల్గా జరుగుతోంది. కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి హాజరయ్యారు. మిగిలిన ఇద్దరు మంత్రులు కూడా వర్చువల్గా ప్రధానంగా హాజరవుతున్న పరిస్థితి. అంటే గత ప్రభుత్వం వైజాగ్లో రుషికొండ ప్రాంతంలో భవనాలను నిర్మించింది. వాటి విషయంలో ఏం చేయాలన్న దాని మీద ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రైవేట్ వాళ్ళకి కొంతమంది ప్రైవేట్ హోటల్స్ ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధి చేయడానికి, అంటే వైజాగ్లో టూరిజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సముద్ర తీరం ఇతరత్ర ప్రాంతాల్లో ఈ రుషికొండ భవనం కూడా అదే ప్రాంతంలో ఉంది కాబట్టి టూరిజం ప్రాంతంలో అభివృద్ధి చేయాలా, లేకపోతే ప్రభుత్వమే తీసుకుని దాన్ని టూరిజం ఇతర సంస్థలకు ఇవ్వాలా అనే దాని మీద నిర్ణయం తీసుకోలేదు. 4-5 కమిటీల్లో కొన్ని హోటల్స్కి ఇవ్వాలి, అదే దాని మీద ప్రాథమికంగా చర్చ జరిగింది. ఇవాళ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ప్రస్తుతం ఎవరెవరు ఈ భవనం వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు, భవనం వినియోగించుకుంటే కనుక దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చించి ఒక నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకు అందిస్తుంది. సీఎం చంద్రబాబుకు అందించిన తర్వాత కేబినెట్లో చర్చించిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రుషికొండ మెయింటెనెన్స్కి సంబంధించి కరెంటు ఛార్జీలు కావచ్చు, ఇతరత్ర నెలకి ఒక 25 లక్షలకు పైగా ఖర్చు అవుతున్న పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక మెయింటెనెన్స్ కష్టంగా మారింది. వీటి విషయంలో ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలా, టూరిజం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని మరింత ఎక్కువగా అభివృద్ధి చేయడం కోసం ప్రధానంగా ఈ రుషికొండ భవనం వైజాగ్ ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి కార్యాచరణ, విధి విధానాలు అన్నింటి మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబుకు నివేదిక ఇచ్చిన తర్వాత 10వ తారీఖు కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్లో చర్చించిన తర్వాత దీని మీద ఏం చేయాలనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. భోగి. థ్యాంక్ యూ ప్రసన్న.